ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో నగరం అతలాకుతలమైంది. దీంతో భారత వాతావరణ శాఖ ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న గంటల్లోనూ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా విక్రోలీ వెస్ట్లో 310.6 మిల్లీమీటర్ల వర్షం కురవగా, కొలాబా పంపింగ్ స్టేషన్ వద్ద 306.6 మిల్లీమీటర్ల, టగోర్ నగరంలో 301.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల ఇల్లు కూలగా చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లు, రైల్వే ట్రాక్లపైకి నీరు చేరటంతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సబర్బన్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఎంసీ ప్రజలను అప్రమత్తం చేసింది. అత్యవసరమైతే తప్ప ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. సహాయం కోసం 1916 హెల్ప్ లైన్ నెంబర్ను సంప్రదించాలని తెలిపింది. సముద్రంలో 4.19 మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తానే, నవి, ముంబై, పాల్ఘాట్ వంటి సమీప ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.